పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు సడేమో వంగ గీత గారు మీ గొల్లప్రోలు ఎలా ఉంటుందండి? గొల్లప్రోలు అంటే నేను పక్కా వైసీపీ అండి, పక్కా వైసీపీ. మా మట్టుకు మేమే జనసేనకి వేద్దాం అనుకుంటున్నాం. నమ్మకం అంటే నాయకుడు మంచివాడని ఏంటంటే కొత్తగా పెట్టాడు. ఈసారి అడిగి సత్తా ఉన్నవాడు. ఈవిడ ముందు 2-3 సార్లు నెగ్గింది. మొత్తం టీడీపీలో ఇందులో మొత్తాలు పదాలు చేసింది కానీ ఇప్పుడు ఏ పని అభివృద్ధి ఏమీ లేదు. అక్కడ శుద్ధకాలం ఉందండి, డైరెక్టర్ శుద్ధకాలం మొత్తం కప్పెట్టేశారు. వరద వస్తే గొల్పలు మునిగిపోద్ది. ఆ కాలం పట్టించుకుని ఒక నాయకుడు అంపలేదు. అలాగా ఇక్కడ స్థానికుడు వర్మ గారు ఉన్నారు, సత్తా ఉన్నవాడు, చేసేవాడు పని అంటే మొత్తం మీద ఆయనకి అధికారం లేదు. ఆ పనులు ఆగిపోయాయి. ఇవాళ అతను ఉండవలసిన మనిషి వర్మ గారు కూడా అంటే ఇవాళ పార్టీ లేకపోయినా అలాగ ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నాడు ఇవాళ కూడా. అలాగా పక్కాగానండి వర్మ గారు సోపాడు ఉంటుంది. ఈయన గారు కూడా ఇంచుమించు 40-50 మెజార్టీ కూడా రావచ్చు. ఎంత కొనేసినా ఓటు మాతో వేయించలేరు కదా. ఇప్పుడు 10,000 రూపాయలు మాకు ఇచ్చేస్తారండి, ఓటు మాతో వేయించలేరు కదా. బొల్లుగానే ఏం చేస్తారా? ఏమి ఇస్తారు? అవును, ఈ చేతి తీసుకుంటారండి, ఈ చేతి వేస్తారు ఓటు. జనసేన అండి చెప్తున్నా, పక్కాగా చెప్తున్నాం అండి. మేము పక్కా వైసీపీ అండి. మొన్నటి దాకా బోటు కూడా ఉండేది జగన్, బోటు కూడా ఇప్పేసాం. 5 సంవత్సరాలు పరిపాలన అంటే రోడ్లు ఏం అవ్వలేదండి. ఒక్క రోడ్డు మామూలు హైవే రోడ్లు మామూలు ఏ రోడ్లు అవ్వలేదు. అంటే ఇలా అమ్మ ఒడి ఇచ్చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నాడు తప్ప, ఇచ్చేస్తున్నారు అనుకున్నా తప్ప ఇవాళ ఉంది కరెంట్ బిల్లు అయితే ఇయ్యతని ఎంత పెరిగిపోయండి. ఇప్పుడు 5 సంవత్సరాలు అన్నా కదా, 5 సంవత్సరాలు కాదు కదా, మైక్ కట్టుకుని నువ్వు తిరగక్కర్లేదు. విధానం బాగోదు కదా, ఇయ్యట్టుకుని తిరుగుతున్నారు. ఓకే, అది మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా నాయనమ్మ. బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి ఇక అలాంటి పిచ్చోళ్ళు ఉంటారు. ఇంకానే ఆ పిచ్చోళ్ళు ఇంకా సీన్ ఉంది. ఆ పిచ్చోళ్ళు కదా, ఇంకా అలాంటి పిచ్చోళ్ళు ఉంటుంటారు అప్పుడప్పుడు. ఎవరికే మరి అయ్యాలి కదా, తప్పదు కదా. మాకు మా పొత్తు ఎడుతుంది కదండి, ఆ పొత్తు గురించి ఇవ్వాల్సి వస్తుంది. అది ఇప్పుడు వెనకాల పొత్తు ఉన్నది, ఆ లింక్ గురించి. లేకపోతే లింకులో డబ్బులు పంచిపెట్టిన సెటిల్మెంట్ చూసుకునేవ్వండి, ఇంకా అది ఏ సీన్ ఉండదు. అది 2 క్యాషింగ్ ఉన్నాయి కదండి. అది క్యాషింగ్ ఒక 50,000 చూసుకోండి. లక్షలు మేము వేసుకోకూడదు ఊరికని. అప్పుడు తర్వాత బహుమతి నిదానం మన ఇష్టం వచ్చినట్టు అవ్వదు కదా, అంతే కదా. అది ఓకే. జనసేనకి ఎత్తానండి. అంటే అది గెలిచి ఏం చేసే పని ఏమి లేవండి. ఓన్లీ డబ్బులు ఇచ్చారు తప్ప అభివృద్ధి లేదు. రేట్లు నిత్యావసరం రేట్లు ఎకరంగా పెరిగిపోయి సామాన్యుడికి అంకో ఏం పెరిగిపోవడం అండి. పట్టణం వస్తే డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు దేనికి వస్తున్నాయి? 65 రూపాయలు ఉండి నూనె ప్యాకెట్ 120 రూపాయలు చేసాడు. పిఠాపురం బస్సు టికెట్ 5 రూపాయలు ఉండి 20 రూపాయలు చేసాడు. బస్సు మీద వెళ్ళిపోండి, వచ్చి 10 రూపాయలు ఇంతే పని ఉంటేనే 40 రూపాయలు కావాలి. ఎవడిస్తాడో? ఎంత అభివృద్ధి అంటే ఏంటండి? రేట్లు స్వయంగా ఉంటే సామాన్యుడికి అందుతాయి. రేట్లు పెరిగిపోతే ధనవంతుడు అవుతాడు. లేనుడికి ఏమో అందో, లేనుడినే చూస్తాను అంటున్నాడు. నేను చెప్పునే పథకాలు 3 పథకాలు అవసరం. ఒకటే పింఛని, 2 ఇది హాస్పిటలే, 3 చదువుకి ఉన్నాయని అనవసరం. ఓటేస్తాం కొత్తోడు, తర్వాత పెద్ద నాయకుడు వచ్చాడు, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి పెడుతుందంటే ఓటేద్దాం అనుకుంటున్నారు. తర్వాత అందరూ అనుకోరు. అది ఓసీపీ కేసి వాళ్ళు ఉంటారు, 120 మంది ఉంటారు. మనం ఏం చెప్పలేం, మనం ఉన్నది మనం చెప్పుకుంటాం. నువ్వు వాళ్ళని అడుగుతావు. పంచిపెట్టనే డబ్బులు పంచిపెట్టి ముందే తెలిసి డబ్బులు పంచిపెడతారు. డబ్బులు కూడా ఇచ్చుకోపోతే కొడతారు. డబ్బులు ఇచ్చుకొని వేట్లా కొడతారా? అందుకని ఇచ్చుకుంటారు. ఇచ్చుకుని నచ్చినోడికి ఓటు వేసుకుంటారు. దానికి ఏముందండి? శర్మిల ఏముంది? డబ్బులు మీ ఇచ్చుకోండి, ఇచ్చుకోపోతే కొడతారండి. మీటింగ్లో శర్మిల గారికి ఆలకించారు మీరు. ఇచ్చుకోకపోతే డబ్బులు ఇచ్చుకోండి, న్యాయంగా డబ్బులు ఇచ్చుకోండి, మీ ఇష్టం ఉన్నోళ్ళు ఓటు వేసుకోండి. నాకేమని అంటలేదు నేను, అత్తానికి వేయండి నేను ఏమని అనుకోను. నేను మీ ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకోండి, డబ్బులు మాత్రం ఇచ్చుకోండి. కళ్యాణ్ గెలిపించాలండి.
భగవంతు దైవాలు గెలాలేని కొత్తోడు. తర్వాత ఏమో ఎప్పటి నుంచో అసలు కళ్యాణకే రాజకీయం ఎందుకండి, రాజకీయంలో వద్దడం లేదండి. వీడు ఎవరిని వదలేదు జగన్ పిన్నెళ్ళలోని. అసలు కళ్యాణ్ రాజకీయం ఎత్తే ఏం కాదండి, రాజకీయంలో ఆటోమేటిక్గా వచ్చాడు. ఎందుకు వచ్చాడు, ఏదో వెనకపోయి ఎలా ఎడుతుంది రాజకీయం. చంద్రబాబు నాయుడు చూస్తే వాడిపోయాడు, కొంత పని చేసి వాడు చూస్తే వాడిపోయాడు, ఏదో సపోర్ట్కి వెళ్తారని వచ్చాడు. అంతేగాని పదవుల కోసం ఏమో రాలేదు అతను. జగన్ తొక్కేస్తాను, జగన్ ఎందుకు తిండి లేడు, వాడు దబ్బున్నవాడు ఏది గెలుతాడు అంతే, తొక్కినా సరిపోతాడు ఏంటండి. జగన్ తొక్కన సరిపోతాడా, జగన్ ఆకాశం మీద ఉంటాడు, వీడు భూమిలో ఉంటాడు. వీడు పవన్ కళ్యాణ్ గెలుతాడు అంతే, గెలుపుకేం అట్లేదండి. జగన్ లాగా ఏమి ఎదగలేడండి. జగన్ కొట్టేసబడ్డండి. మంచితనం లేదేమో ఓటేస్తాం, లేదా ఎంత దొబ్బండి ఇస్తారా, ఒక ఇంటికి లక్ష ఇస్తారంట ఒక్క కుటుంబానికి, నలుగురు ఉంటే. మరి ఎలాగిస్తారో అది వెళ్దాం, మేము ఇచ్చేసుకుంటాం, ఇచ్చుకోపోతే గొడవలు జరుగుతాయి. తీసుకోవడానికి గట్లేదండి, వాళ్ళు ఎవరో మానేస్తే కానీ మేము మా ఇంటికి వచ్చి దొబ్బెత్తం తీసుకోరండి. మాకు ఓటు వాళ్ళ లెక్కేటండి, ఏదో లెక్కతో 4 ఓట్లు ఉన్నాయి, ఒకటన్నీ ఎత్తని ఇస్తారు వాళ్ళు. అయినా ఓట్లు మాత్రం ఊరికే వేసేదే ఉండదండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుతాడండి, ఖచ్చితంగా అయితే నాకులా ఇంకోటిని అడిగితే నేను పవన్ కళ్యాణ్ ఏనంటాడు, అది ఆడిస్తాం, మనం ఏం చెప్పలేము. తెలుసండి, ఈ మధ్య ఇక్కడ తిరిగాడు, ఇక్కడ ఎమ్మెల్సీ ఇస్తారని వీళ్ళిద్దరు తవ్వు వాళ్ళకి పవన్ కళ్యాణ్ పెట్టారు. అది మనకు తెలియదండి, చిన్న సర్వే ఏంటండి, బోల్ సర్వే అది. ఇదంటే 3 మండలాలు ఉంది. పొత్తి మీద గెలొచ్చండి, అంటే సైకిల్ వాళ్ళు వేస్తారు కాబట్టి, సైకిల్ వాళ్ళు వేస్తారు కదండి, సైకిల్ కూడా గ్యాస్కి వేయాలి మరి రూల్ కానీ, దాని మీద గెలొచ్చు. దానికి ఏముందండి, గెలిచి అవకాశాలు ఉంటాయి.